వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఆప్ నుంచి ఇద్దరు కీలకమైన నేతలు బీజేపీలో చేరడంతో చిర్రెత్తుకొచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్ బీజేపీపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు. అంతేకాకుండా కాషాయ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ వ్యాఖ్యానించడంతో ఈసీ రంగంలోకి దిగి షోకాజు నోటీసులు ఇచ్చారు. ఎన్నికలకు ముందే హస్తిన రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో పోటాపోటీగా సీట్లు గెలుచుకున్న ఆప్, బీజేపీ రెండు ఈ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అందులో భాగంగా విమర్శలు, ఆరోపణలు శరపరంపరగా దూసుకువస్తున్నాయి. అయితే ఈ విమర్శల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ దూకుడు కాస్త ఎక్కువ అవడంతో ఈసీకి బదులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ యత్నిస్తోందంటూ కమలనాథులపై విరుచుకుపడ్డారు కేజ్రీవాల్. అంతేకాదు ఢిల్లీలో చర్చిలపై దాడులకు వాళ్లే కారణమంటూ మరో ఆరోపణ చేశారు. దీంతో నొచ్చుకున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసి కేజ్రీవాల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కంప్లైంట్ చేశారు. ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఎన్నికల సంఘం కేజ్రీవాల్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈసీ షోకాజ్ నోటీస్ ప్రకారం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నెల 20వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా తాను చేసిన విమర్శలపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అలా లేదంటే ఎలాంటి కారణం చెప్పకుండానే ఎన్నికల సంఘం ఆయనపై చర్య తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. ఢిల్లీలో జనవరి 12 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నాయి.